హాయ్ అండి. వెల్కమ్ టు విజీస్ డ్రీమ్ వరల్డ్. నేను ఫిజికల్‌గా అండ్ మెంటల్‌గా హెల్తీగా ఉండడానికి కొన్ని స్మాల్ హ్యాబిట్స్ ఫాలో అవుతూ ఉంటాను. అయితే నేను ఫాలో అయ్యే ప్రతి టిప్పు మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వాలని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇది నా పర్సనల్ డైట్ అండ్ డైలీ రొటీన్. నా మార్నింగ్ గచ్చకాయతో స్టార్ట్ అవుతుంది. ఒక గచ్చకాయ, మిరియాలు కలిపి దంచుకొని వాటర్‌లో మిక్స్ చేసి తీసుకుంటాను. నేను ఇది పర్సనల్‌గా ఫాలో అవుతున్న ఒక ఆయుర్వేదిక్ హ్యాబిట్ మాత్రమే. ప్రతి ఒక్కరి బాడీ కండిషన్ డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి ఇలాంటివి తీసుకునే ముందు డాక్టర్ లేదా ఆయుర్వేదిక్ ఎక్స్‌పర్ట్ అడ్వైస్ తీసుకోవడం బెటర్. ఆ తర్వాత 30 మినిట్స్ టు 1 అవర్ యోగా అండ్ మెడిటేషన్ కోసం స్పెండ్ చేస్తాను. వీలైతే ఇంట్లో చేస్తాను. లేకుంటే టెర్రస్ పైకి వెళ్ళి సన్‌లైట్‌లో చేస్తాను. ఆ టైంకి పిల్లలు కూడా స్కూల్‌కి వెళ్ళిపోయి ఉంటారు. సో, ఇంట్లో ఎలాంటి టెన్షన్ గానీ, డిస్టర్బెన్స్ గానీ ఉండదు. ఆ పీస్‌ఫుల్ టైంలో నా కోసం నేను కొంచెం స్పెండ్ చేసుకుంటాను. కొద్దిసేపు కామ్‌గా కూర్చొని బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తే మైండ్ చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. యోగా పూర్తయిన తర్వాత కొత్తిమీర, ఆమ్లాతో ఒక ఫ్రెష్ డ్రింక్ తయారు చేసుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బాగా అనిపిస్తుంది. తాగిన తర్వాత ఎనర్జిటిక్‌గా కూడా అనిపిస్తుంది. ఇది నాకు, మా హస్బెండ్‌కి ఇద్దరికీ కలిపి ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా తనకిచ్చి నేను కూడా స్లోగా సిప్ చేస్తూ తాగాను. ఈ డ్రింక్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మన బాడీకి చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. అయితే దీన్ని డీటాక్స్ డ్రింక్ అని తీసుకుంటున్నా. ఇది ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్‌కి ట్రీట్మెంట్ అని మాత్రం నేను చెప్పట్లేదు. తర్వాత ఇంటి ముందర ముగ్గు వేసుకున్నాను. ఇది చిన్న ముగ్గే. మాకు ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి నేను చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటాను. మార్నింగ్ ఇంటి ముందు క్లీన్ చేసి అందంగా ముగ్గు వేస్తే మొత్తం ఎంట్రన్స్ లుక్ మారిపోతుంది. ఆ ట్రెడిషనల్ లుక్, వైట్ ముగ్గు డిజైను, మార్నింగ్ అట్మాస్ఫియర్ ఇవన్నీ కలిపి ఇంటికి పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తాయని నాకు అనిపిస్తుంది. ఇక్కడ నేను రెడీ అవుతున్నానండి. ఈ వీడియోలో ఒక ఓల్డ్ శారీకి కొంచెం న్యూ అండ్ స్టైలిష్ లుక్ ఇవ్వడానికి ట్రై చేశాను. బ్లౌజ్కి కొంచెం డీటెయిలింగ్ వర్క్ చేసి మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకొని రెడీ అయ్యాను. ప్రతి టైం కొత్త శారీ కొనాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఆల్రెడీ ఉన్న శారీని కొంచెం క్రియేటివ్గా స్టైల్ చేస్తే కంప్లీట్గా న్యూ లుక్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ బ్లౌజ్కి కొంచెం న్యూ లుక్ ఇవ్వాలని డిఫరెంట్ కలర్స్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ప్రిపేర్ చేశాను. ప్రతి ఫ్లవర్ మిడిల్లో ఒక స్మాల్ మిర్రర్ పెట్టి దాని చుట్టూ పెటల్స్ షేప్ వచ్చేలాగా నార్మల్ షూయింగ్ మిషన్ థ్రెడ్తో డిజైన్ చేశాను. ఇక్కడ బ్లౌజ్కి చూడొచ్చు మీరు. సింపుల్ మెటీరియల్తో చేసిన ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్ అండ్ మిర్రర్ వర్క్ వల్ల బ్లౌజ్కి చాలా బ్యూటిఫుల్ అండ్ స్టైలిష్ లుక్ వచ్చేసింది. ఇక్కడ పూజ కోసం నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. నైవేద్యం కోసం శనగబాల పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. శనగపప్పు, బెల్లము, సగ్గుబియ్యము వేసి పాయసాన్ని తయారు చేస్తున్నాను. రెడీ అయిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టాను. మనకు వీలైనప్పుడు వీలైనంత మన స్తోమతలో మనము సింపుల్గా ఏదైనా ప్రిపేర్ చేసి దేవుడికి పెట్టుకుంటే అది చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. తొలి ఏకాదశి పూజ చేస్తున్నప్పటికీ నేను ఒంటరిగానే చేసుకోవాల్సి వచ్చింది. పిల్లలకి స్కూల్ ఉంది, హస్బెండ్కి ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల నేను ఒకదాన్నే కూర్చొని పూజ చేసుకున్నాను. ఎప్పుడైతే నేను పూజ చేసుకుంటానో అప్పుడు చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా చేసుకోవటానికి ట్రై చేస్తాను. హరిగా పూజ చేయడము అదంతా సాటిస్ఫైడ్గా అనిపించదు. అలాగే కామ్ మైండ్తో స్లోగా పూజ చేసుకుంటాను. పూజ తర్వాత బాల్కనీలో ఉన్న తులసి చెట్టు దగ్గర పూజ చేశాను. బాల్కనీలో గాలి ఎక్కువగా ఉండడం వల్ల దీపం సరిగ్గా నిలబడటం లేదు. దీపం మీద గ్లాస్ కవర్ లాంటిది పెట్టొచ్చు, కానీ నాకు అలాగా ఓపెన్గా ఉండటమే నచ్చుతుంది. అందుకే దీపం ఓపెన్గా కనిపిస్తూ గాలికి ఆరిపోకుండా ఉండేదానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందేమో అని సెర్చ్ చేసుకుంటున్నాను. మీకు ఏదైనా గుడ్ ఐడియా తెలిస్తే కామెంట్లో తప్పకుండా చెప్పండి. మసూర్ దాల్ ఆరోగ్యానికి మంచిదని విన్నాను, కానీ ఒట్టి మసూర్ దాల్తోనే పప్పు చేస్తే అది టేస్ట్ అంత మంచిగా అనిపించలేదు. అందుకోసము నేను నార్మల్ పప్పుతో పాటు దీన్ని 2 మిక్స్ చేసి పెట్టేసుకుంటాను. అప్పుడు 2 యూజ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంది. లంచ్లోకి పప్పు మరియు అరటికాయ తాలింపు చేస్తున్నాను. అక్కడ వంకాయ వేసానన్నమాట పప్పులో. అలాగే ఇంట్లో తొట్టిలో పెరిగిన మెంతి ఆకు కూడా వేశాను. మన ఇంట్లో పెరిగిన చిన్న ఆకుకూర అయినా సరే కుకింగ్లో యూజ్ చేస్తే అది చాలా స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. చాలా రోజుల తర్వాత కాదు చాలా సంవత్సరాల తర్వాత ఫాస్టింగ్ ఉంటున్నాను. అందువల్ల హస్బెండ్కి, పిల్లలకి మాత్రం వంట చేస్తున్నాను. హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయినప్పటి నుంచి నేను ఫాస్టింగ్ చేయలేదు. సో చాలా రోజుల తర్వాత ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూసుకుంటూ కంటిన్యూ అవుదాం అనుకున్నాను. ఫాస్టింగ్ అంటే ఆకలిగా ఉండి ఫోర్స్గా తట్టుకోవడం కాదు. వీక్గా అనిపించినా, హెల్త్ సరిగా లేకపోయినా బాడీకి కావాల్సినంత ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను చూద్దాం అనేసి ట్రై చేస్తున్నాను.
అరటికాయ పీల్ తీసిన తర్వాత త్వరగా నల్లగా అయిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. అందువల్ల కొంచెము సాల్ట్ అండ్ పసుపు 2 వేసి కొంచెం మిక్స్ చేసి పెడతా. ఈ విధంగా పెట్టడం వల్ల కలర్ చేంజ్ కాదనమాట. కుక్కర్లో అడుగు భాగాన పప్పు పెట్టేసి పై భాగాన గిన్నెలో అరటికాయలను పెట్టేస్తాను. ఇది ఎగ్జాక్ట్గా 1 పార్ట్ మీల్ కాకపోయినా 1 కుక్కర్ మెథడ్ అని చెప్పొచ్చు. ఒకే కుక్కర్లో 2 ఐటమ్స్ కుక్ అవ్వడం వల్ల టైం అండ్ గ్యాస్ 2 సేవ్ అవుతాయి. ఎస్పెషల్లీ మార్నింగ్ టైంలో చాలా పనులు ఉన్నప్పుడు ఇలాంటి స్మాల్ కుకింగ్ టిప్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని దించేసి రెండింటికి పోపు పెట్టేసుకున్నాను. అంతలో రైస్ కూడా కుక్ అయిపోయింది, గంజి ఉంచేస్తున్నాను. ఇలా ఒక సైడ్ దాలు, ఇంకో సైడు బనానా తాలింపు, ఇంకో సైడ్ రైస్ అన్నీ ఒకేసారి టైంకి అయిపోతాయి. కుకింగ్లో కొంచెం ప్లానింగ్ ఉంటే వర్క్ కూడా చాలా ఈజీగా క్విక్గా కంప్లీట్ అయిపోతుంది. అప్పటికే ఆఫ్టర్నూన్ 2:00 అయ్యింది. నాకు పెద్దగా ఆకలిగా అనిపించలేదు, కానీ కొంచెం వీక్గా డల్గా అనిపించింది. అందుకే ఫాస్టింగ్ అని ఫోర్స్ చేయకుండా ఇంట్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ కొద్దిగా కట్ చేసుకొని తిన్నాను. మన బాడీ ఏం చెప్తుందో వినడము అనేది చాలా ఇంపార్టెంట్. పూజ చేసిన ప్లేస్ దగ్గర ప్రశాంతంగా బయట కూర్చొని స్లోగా ఫ్రూట్ తినుకుంటూ కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాను. అలా అన్ని పనుల మధ్యలో ఒక స్మాల్ బ్రేక్ తీసుకొని కామ్ ప్లేస్లో మన కోసం మనం కూర్చుంటే కాసేపు రిలాక్స్గా అనిపిస్తుంది. మైండ్ కూడా చాలా ఫ్రెష్గా అవుతుంది. ఇదండి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు సాగిన సింప్లీ డైలీ రొటీన్. ఆఫ్టర్ లాంగ్ టైం నా ఫస్ట్ వ్లాగ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.